క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము విభూది బుధవారం తర్వాత వచ్చే శనివారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం లూకా శుభవార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు లేవి అను ఒక సుంకరిని తనను అనుసరించమని ఆహ్వానించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ లేవీనే మనము మత్తయ్యగా భావించవచ్చు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు మత్తయ్యని యేసుక్రీస్తు సుంకపు మెట్టుకడ నుంచి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సుంకం వసూళ్లు చేసే ప్రధానమైన కార్యాలయం కఫర్నాము పట్టణంలో ఉండేది. కాబట్టి యేసుక్రీస్తు ఈ మత్తయ్యని కఫర్నాము నుండే పిలిచినట్లుగా మనం భావించవచ్చు. అయితే ఒక పాపాత్మునిగా సమాజంలో చిన్నచూపు చూడబడి బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక లేవీని ప్రభు తనను అనుసరించమని పిలవడం ఆనాటి సమాజాన్ని చాలా కుదిపివేసింది. క్రీస్తు పాపులతో కలిసి తిరుగుతూ వారితో కలిసి విందుల్లో పాల్గొవడం పరిసయ్యులకి ధర్మశాస్త్ర బోధకులకి ఆనాటి సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నామని భావించుకున్నటువంటి, మేమే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని, మేమే నీతిమంతులమని తమ స్వనీతిని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు క్రీస్తుని ప్రవర్తన పెద్ద సమస్యగా మారింది. అసలు ఏం జరిగిందో మనం ఒకసారి పరిశీలించి చూస్తే, చరిత్రలో క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో రోమియులకు యూదులకు మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అనూహ్యంగా యూదులు ఓడిపోయారు. రోమియులు యూదులను బానిసలుగా చేసుకున్నటువంటి రోజులవి. ఆ విధంగా రోమియులకు బానిసత్వం చేస్తూ బ్రతుకుతున్నటువంటి యూదుల్లో కొందరిని రోమియులు ప్రజలపై పన్నులు వసూళ్లు చేసి తమకు అప్పగించవలసినటువంటి ఉద్యోగాలను ఇచ్చారు. ఆనాటి సమాజంలో అప్పటికే బానిసలుగా బ్రతుకుతున్నటువంటి యూదులకు ఈ ఉద్యోగం చాలా వరకు ఆదరణను, ఆసరాను కల్పించింది. చాలామంది యూదులు ఈ సుంకం వసూలు చేసేటటువంటి పనిని చేపట్టారు, సుంకరులుగా పిలువబడ్డారు. అయితే సుంకరులు ఇక్కడ 2 విధాలుగా తప్పు చేస్తున్నారని చెప్పి ఆనాటి సమాజంలో గొప్పవాళ్ళమని తమను తాము ప్రకటించుకున్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చెబుతూ ఉన్నారు. ఏమిటి ఈ సుంకరులు చేస్తున్నటువంటి 2 విధాలైనటువంటి తప్పిదం అంటే, ఒకటి, యోధ దేశము దేవుడైన యావేకు చెందినటువంటి దేశం. కాబట్టి ఈ దేశం పరాయి రాజులు, అన్యరాజుల చేతుల్లో ఉన్నప్పుడు యూదుడనేవాడు ఖచ్చితంగా అన్యులకు తిరగబడి ఈ దేశాన్ని మరలా దేవుని హస్తగతం చెయ్యాలి, దేవుని ప్రజల చేతికి తీసుకుని రావాలి. అంతేగాని ఆ యొక్క అన్యులతో చేతులు కలిపి దేవునికి విరుద్ధంగా నడవడం అనేటటువంటిది చాలా పాపముతో కూడినటువంటి కార్యం. ఇక్కడ వీళ్ళు అటు దేవునికి, దేవుని భూమిని అన్యుల చేతుల్లో ఉంటే ఆ అన్యుల మీద తిరగబడడానికి బదులు వీళ్ళు ఆ అన్యులతో చేతులు కలిపి వాళ్లకు ఊడిగం చేస్తూ, వారిచ్చిన ఉద్యోగాలు చేస్తూ, దేవుని ప్రజల దగ్గర పన్నులు వసూళ్లు చేసి వాళ్ళు దేవునికి విరుద్ధంగాను, దేవుని ప్రజలకు విరుద్ధంగాను, దేవుని సొంత భూమి అయినటువంటి యోధాకు వ్యతిరేకంగాను ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఇంకో విధంగా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేంటంటే, రోమియ ప్రభుత్వం సుంకం వసూలు చేసేటటువంటి ఈ సుంకరులకు కొంత వెసులుబాటు ఇచ్చింది. మీరు ప్రజల దగ్గర నుంచి ఈ విధమైనటువంటి పన్నులు వసూలు చేయాలి, మీరు మాకు ఆ పన్నుల సుంకాలను చెల్లించాలి. అయితే మీరు మీ సొంత పన్ను విధించి మీకు ఆర్థికంగా ఏ లోటు లేకుండా ఉండడం కోసం ప్రజల దగ్గర నుంచి మీరు ఎక్కువ సుంకాలు కూడా వసూలు చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. ఈ విధమైనటువంటి విధానం వల్ల ఈ సుంకరులు యూదుల దగ్గర నుంచి మరి ఎక్కువ పన్నులు వసూళ్లు చేసి రోమియులకు అప్పగించవలసినటువంటి సుంకాన్ని అప్పగించి ఎక్కువ మొత్తంలో మిగుల్చుకొని తమ జేబులు నింపుకునేవాళ్ళు. ఈ విధంగా ఈ సుంకరులు అటు దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుని కోసం శత్రువుల మీద తిరగబడడం లేదు,
దేవుని భూమి శత్రువుల చేతుల్లో ఉంటే పట్టించుకోవడం లేదు. అంతేకాదు అన్యాయాన్ని అక్రమాన్ని చేస్తూ తమ సొంత ప్రజల్ని, యూదుల్నే దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని, వీళ్ళకన్నా నీచులు లేరని, వీళ్ళు చాలా పాపాత్ములని ముద్ర వేయబడి సమాజంలో చిన్నచూపు చూడబడుతూ చాలా అవమానకరమైనటువంటి జీవితాలను ఈ సుంకరులు ఈడుస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు తమను తాము తమాయించుకొని ఈ డబ్బు మీద ఆశతో ఇంత నిందపడుతూ కూడా వీళ్ళు ఈ సుంకం వసూలు చేసే పనిని కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి సమాజంలో పాపాత్ముడిగా పరిగణించబడి దేవునికి విరుద్ధంగా నడుస్తున్నాడని, దేవుని ప్రజలను దోచుకుంటున్నాడని, ధర్మశాస్త్రం పాటించడం లేదని ఎన్నో నిందలు మోపబడి ఘోరమైన పాపిగా చూడబడిన ఇలాంటి ఒక లేవీయుని ఇంటికి ఈనాడు యేసుక్రీస్తు విందుకు వెళ్ళడం పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను చాలా ఆశ్చర్యపరిచింది. వాళ్ళు అన్నారు, ఇదిగో పాపాత్ములతో కలిసి ఇతడు భోజనం చేస్తూ పాపులతో కలిసి ఇతడు కూడా పాపాత్ముడవుతున్నాడు అన్నారు. కానీ క్రీస్తు వీరి మాటలను లెక్క చేయలేదు. సొంకపు మెట్టు కాడ కూర్చొని ఉన్నటువంటి లేవీని ప్రభు పిలవగానే లేవి వెంటనే తన పనిని ప్రక్కన పడేసి యేసుక్రీస్తుని అనుసరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లేవి తన ఇంటిలో యేసుక్రీస్తునకు అతని శిష్యులకు విందును ఏర్పాటు చేశాడు. ఈ విందులో యేసుక్రీస్తుని యొక్క అనుచరుల్లో, అపోస్తులలో సొంకం వసూళ్లు చేస్తూ పాపాత్మునిగా పరిగణించబడినటువంటి ఈ లేవీకి క్రీస్తుని యొక్క అనుచరుల్లో, అపోస్తుల బృందంలో స్థానం దొరకడం మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రీస్తుని యొక్క పాపాత్ములను క్షమించగలిగిన శక్తికి, వారిని తన స్నేహితులుగా మార్చుకొనగలిగిన కారుణ్యానికి చిహ్నంగా ఉంది. తర్వాత మనకి లోకాసు వార్తాకారుడు యేసుక్రీస్తు లేవి ఇంటిలో విందునకు కూర్చున్నట్లుగా మనకు తెలియచేశాడు. అయితే ఆ విందులో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు పాల్గొనడం మనకు ఆశ్చర్యమే. అయితే లోకాసు వార్తాకారుడు వాళ్ళు కూడా ఆ విందులో ఉన్నట్లుగా మనకి అభివర్ణించాడు. ఎందుకంటే పరిసయ్యులు సుంకరులను, పాపులను, సమాజంలో చిన్నచూపు చూడబడ్డ వారిని అందరినీ వెలివేసేవారు. వారితో ఏ విధమైన సంబంధాన్ని పెట్టుకునేవాళ్ళు కాదు. వాళ్లకు దూరంగా ఉండడమే వారి రక్షణకు కారణమవుతుందని పరిసయ్యులు భావించారు. అందుకే ఈ సుంకరులను, సమాజంలో చిన్నచూపు చూడబడ్డ పాపాత్ములుగా పరిగణించబడిన, ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని చెప్పబడిన వారినందరినీ వీరు దూరంగా ఉంచారు. కానీ క్రీస్తు ఈ పాపాత్ములందరినీ తన స్నేహితులుగా స్వీకరించాడు. వారితో కలిసి తిరిగాడు, వారితో కలిసి విందుల్లో పాల్గొన్నాడు. ఇక్కడ క్రీస్తు వారిని కలుపుకోవడం, పరిసయ్యులు ఈ పాపులను దూరంగా ఉంచడం మనం చూసినప్పుడు పరిసయ్యులకు, యేసుక్రీస్తునకు మధ్య వ్యత్యాసం మనకు అర్థమవుతూ ఉంది. పాపాత్ములకు దూరంగా ఉండడం వారి రక్షణకి కారణమవుతుందని పరిసయ్యులు భావిస్తే, పాపాత్ములను కలుపుకొని తిరగడం క్రీస్తు దైవరాజ్య స్థాపనకు ఒక గొప్ప గుర్తుగా మనకు చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవాన్ని పొందుతారని ప్రభు ప్రబోధించాడు. వారిని తన స్నేహితులుగా స్వీకరించాడు. వారిలో హృదయ పరివర్తన కలిగించి వారిని దేవుని రక్షణ మార్గం వైపు నడిపించాడు. దేవుని రక్షణను వారికి అనుగ్రహించాడు. అయితే క్రీస్తు పాపులతో తిరుగుతూ ఇతడు కూడా పాపాత్ముడిగానే మారిపోయాడంటూ పరిసయ్యులు యేసుక్రీస్తుపై వేసినటువంటి ఈ నిందకు ప్రభువు చాలా స్పష్టంగా సమాధానం ఇస్తున్నాడు. నేను ఈ లోకానికి పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతులను కాదు. మేము పాపులమని తగ్గింపుతనముతో తమ పాపపు జీవితాన్ని గుర్తించి హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలడానికి, దైవరాజ్యపు విలువలతో జీవించి ఆ దేవుని రాజ్యంలో వారసుడిగా కావడానికి తప్పించే ప్రతి ఒక్కరికి అవకాశం ఉందని, వారికి తలుపులు మూసివేయబడలేదని తెలియజేయడం కోసం క్రీస్తు ప్రయత్నించాడు. కానీ పరిసయ్యులు ఈ పాపాత్ములకు దూరంగా ఉంటూ తమ స్వనీతిని నమ్ముకొని
మా నీతి మమ్మల్ని రక్షిస్తుందని దేవునిపై ఆధారపడకుండా గర్వంతో, తగ్గింపుతనము లేని అహంకారంతో వాళ్ళు జీవించారు. కాబట్టి ప్రభు అన్నాడు, మాకు వైద్యం కావాలి అంటూ ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుని చేరుకుంటారో వాళ్ళు ఆ వైద్యుని నుండి కావలసిన వైద్య సలహాను పొంది వాళ్ళు ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు. మేము ఆరోగ్యంగానే ఉన్నాము అనుకున్నవాడు అసలు వైద్యుడినే సంప్రదించడు. నేను ఈ లోకానికి వైద్యుని వలె వచ్చాను. ఎవరెవరైతే తమ ఆత్మరక్షణ కోసం తమ పాపాలకు పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెంది దేవుని రక్షణను కోరుకుంటారో వారికి ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ నిజమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వైద్యుని వలె నేను వచ్చానంటూ ప్రభు తనను తాను అభివర్ణించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నా. కాబట్టి మనము హృదయ పరివర్తన చెంది ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క రక్షణ సందేశాన్ని జీవితంలోనికి స్వీకరించి ఆ ప్రభు అందించే ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని దేవుని రాజ్యంలో, నిత్య జీవంలో మనం వారసులం అవ్వడానికి ప్రయత్నించాలే తప్ప అహంకారంతో, గర్వంతో మనము క్రీస్తుని సందేశాన్ని అశ్రద్ధ చేసి తత్ఫలితంగా మన స్వనీతిని నమ్ముకొని మనము పరిసయ్యుల వలె మనల్ని మనం దేవునికి దూరం చేసుకొని ఆ దైవరాజ్యం వెలుపలే నిలబడిపోయేటటువంటి దయనీయమైన పరిస్థితిని మనం తెచ్చుకోకూడదని చెప్పి వినయంతో, తగ్గింపుతనముతో క్రీస్తుని స్వీకరించి, ఆయన సందేశాన్ని స్వీకరించి హృదయ పరివర్తన చెంది మన జీవితాలను ధన్యం చేసుకోవాలని 40 రోజుల యొక్క ఈ తపఃకాలాన్ని అందు నిమిత్తం మనం వినియోగించుకోవాలని తల్లి అయిన శ్రీసభ ఈనాటి సువిశేషం ద్వారా మనల్ని కోరుతూ ఉంది. తగ్గింపుతనముతో మన పాపాలకు పశ్చాత్తాపపడుతూ ఈ 40 రోజులను ఈ లేవీ వలె సద్వినియోగం చేసుకొని మనం క్రీస్తుని అనుచరులుగా ఆయన మనకు అనుగ్రహించే ఆ దైవరాజ్యపు పౌరసత్వాన్ని, వారసత్వాన్ని సొంతం చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.